ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ యాంటోనీ. బేతాళుడు తర్వాత ఆయన నటించిన తాజా యమన్ పొలిటికల్ థ్రిల్లర్ జానర్తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? విజయ్ యాంటోనీ హిట్ల జాబితాలో యమన్ కి చోటు దక్కిందా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. సినిమా కథ ఏంటంటే ఇదో పొలిటికల్ థ్రిల్లర్, రివెంజ్ డ్రామా. సాంబా, నరసింహ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుంటారు. వారు కొన్ని కారణాల వల్ల విడిపోయి చివరికి ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా సాంబాకి ప్రమాదం జరుగుతుంది. దీంతో డబ్బు కోసం ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకి వెళ్తాడు కథలోని హీరో. అప్పటి నుంచి సాంబా హీరోని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు సాంబా పాత స్నేహితుడు నరసింహ హీరోని జైలు నుంచి విడుదల చేయిస్తాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సాంబా, నరసింహ ఒకటైపోతారు. కానీ వీరిద్దరు కలిసి హీరోని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఈసారి హీరోని సాంబా నరసింహల బారి నుంచి మరో వ్యక్తి కాపాడతాడు. ఇంతకీ అతడెవరు? సాంబా నరసింహల నుంచి హీరోని ఎందుకు కాపాడాడు? హీరో రాజకీయంగా ఎలా ఎదిగాడు? తన తండ్రికి జరిగిన అన్యాయంపై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మరోసారి విజయ్ యాంటోనీ పాత్రలో ఒదిగిపోయాడు. గత పాత్రలకు భిన్నంగా రాజకీయ నాయకుడిగా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ మొదటిసారి విజయ్ యాంటోనీ ఈ సినిమా ద్వారా కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సీరియస్ గా సాగుతున్న కథను డిస్టర్బ్ చేస్తూ వచ్చే పాటలు అందులో భాగమే. ఫైట్లు అవసరం ఉన్నా కేవలం కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి పెట్టినట్లే అనిపిస్తుంది. ఇక విజయ్ యాంటోనీ డ్యూయల్ రోల్లో తండ్రి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. హీరోయిన్ మియా జార్జ్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా ఎలా ఉందంటే కెమెరా, ఎడిటింగ్ నిపుణుల పనితనం చాలా బాగుంది. విజయ్ యాంటోనీ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. అయితే నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్. పొలిటికల్ డైలాగులు బాగా పేలాయి. ఇక ఇలాంటి రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రాలకు కథాకథనాలు చాలా ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు జీవాశంకర్ 100% విజయం సాధించాడు. ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా మలిచాడు. సినిమా ఎలా ఉందంటే యమన్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సంతృప్తి వ్యక్తం చేస్తాడు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సాగే చిత్రాలకు కథాకథనాలు చాలా ముఖ్యం. ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబించేలా సినిమా సాగుతుంది. శత్రువులు స్నేహితులుగా, స్నేహితులు శత్రువులుగా మారతారు. ప్రథమార్థం బాగా తీసిన దర్శకుడు ద్వితీయార్థంలో ఆరంభంలో కాస్త తడబడ్డాడు. మధ్య మధ్యలో వచ్చే పాటలు ఎంటర్టైన్ కోసమే అయినా అవి ప్రేక్షకుడిని కథ నుంచి పక్కదారి పట్టిస్తాయి. కానీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మళ్ళీ ప్రేక్షకుడిని సినిమాతో పాటు ట్రావెల్ చేయిస్తాయి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే బిచ్చగాడి తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకునే చిత్రం యమన్. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఇదో మంచి అనుభూతినిస్తుంది. ఇక ఈ చిత్రంలోని బలాబలాలు, విజయ్ యాంటోనీ నటన, ప్రథమార్థం, క్లైమాక్స్, బలహీనతలు వచ్చేసి పాటలు, ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు. చివరగా యమన్ చిత్రానికి యోయో సినిటాకిస్ ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5.